వేదనాదం సాయిరాం లోకదీపం సాయిరాం వేదనాదం సాయిరాం లోకదీపం సాయిరాం తిరిగి ఉన్న గదిని చీనాంబరమో తల చుట్టూరు మాలే రత్న కిరీటం తల చుట్టూరు మాలే రత్న కిరీటం తల చుట్టూరు మాలే రత్న కిరీటం సరగం శాశ్వతం సమచ్యుతం నారాయణ మహాజ్ఞాత్మానం నారాయణ నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మదత్తం నారాయణ పరః నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ సాయి నారాయణ. ఇలాంటి ఆధ్యాత్మికమైన సమ్మేళనాలు జరుగుతున్నప్పుడే సమాజంలో శాంతి స్థాపన, ఆధ్యాత్మిక చింతన, సమదృష్టి, సమగ్రత ఉంటుంది. భారతదేశం అత్యున్నతమైన దేశం, ప్రపంచంలోనే తల ఎత్తుకొని ప్రపంచానికే సద్గురు భారతదేశం. అలాంటి భారతదేశం ఐక్యత ఉండాలంటే, భారతదేశం ప్రపంచంలో తల ఎత్తుకొని తిరిగి సగౌరవంగా ఉండాలంటే అందరూ ఐక్యతగా ఉండాలి అనేది బాబా అత్యద్భుతంగా చెప్పడం జరిగింది. సాయిబాబా గారికి ఎటువంటి మతము కులము లేకుండా అందరినీ ప్రేమించేవాడు సాయిబాబా. మరి వారి సచ్చరిత్ర చదివినప్పుడు దాంట్లో ఉన్న ప్రతి అధ్యాయాన్ని అధ్యయనం చేసుకుంటూ మనం కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే ఈ దేశం కూడా బాగుంటుందని కోరుతూ ప్రతి సాయి భక్తుడు సాయి చరిత్ర చదవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. సాయిరాం సాయిరాం. బాబా కూర్చున్నటువంటి వేప చెట్టు ఆకులన్నీ కూడా చేదు కోల్పోలేదట. బాబా ఏ పక్కనైతే కూర్చున్నారో ఆ పక్క కొమ్మ ఆకులు మాత్రమే చేదును కోల్పోయాయట, పక్క కొమ్మ ఆకులు చేదుగానే ఉన్నాయట. అందుకని విశ్వాసంతో వచ్చిన వారికి బాబా తాను కూర్చున్న వైపు కొమ్మ ఆకులు కోసిచ్చేవారు. విశ్వాసం లేకుండా వచ్చేవారు, శంకించి ఏదో అనుమానంతో వచ్చేవారు, వాళ్ళకి పక్క కొమ్మ ఆకులు ఇచ్చేవారట. పరబ్రహ్మ స్వరూపం అంటే ఎక్కడ ఉంటుంది? అది లేని చోటు లేదు, అందరిలో అంతటా అదే ఉన్నది అని చెప్పి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతాది గ్రంథాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఈ శతాబ్ద కాలంలో మనల్నందరినీ కూడా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసల వైపు నడిపిస్తున్నటువంటి మహోన్నత ఆత్మశక్తి శ్రీ సాయినాథుడని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ మహాదేవుడికి. ఒక్కసారి రావాలని సామే ఎన్నాళ్ళుగా పిలుస్తుండే సామే, వేడి వేడి అండల్లో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని సామే ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సాయి. నా అనుభూతి నాదిగాక అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. రామాయణం చాలా మంది రాశారు కదా, నువ్వెందుకు రాశావు రామాయణం అంటే నా అనుభూతి నాది కాదా అన్నాడు. బాబాతో మనకున్న అనుభూతినే, భక్తినే ఎవ్వరు కూడా విమర్శించే స్థాయి ఎవ్వరికి లేదు అని మీ అందరికీ మనవి చేస్తున్నా. మీరొక్కరూ కూడా ఒక్కొక్క శక్తి, బాబా యొక్క శక్తి. కాబట్టి ఆ గురువునే ఆశ్రయించడం, గురువు యొక్క ఆశ్రయం పొందడం సనాతన ధర్మంలో పరమావిధే. నాన్న ఏటీఎం కాదురా, మన బ్రతుకుల్ని వెలిగించే ఆల్మేటీరా అని అనిపించాడు నాన్న. ఆ నాన్న గురించి పాడతాను వినండి.
నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు. చెట్టుకేము విత్తుకు రుణమున్నది తెలియలేదు. చిన్నప్పుడు మా నాన్న ఇలా నన్ను పట్టుకుని పైకెగరేసి మళ్ళీ పట్టుకునేవాడు. నాన్న నాతో ఆడుకుంటున్నాడు అనుకున్నాను, కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాలే. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. సాయి తత్వం అనేది ఇంకా దశ దిశలా విస్తరిస్తా ఉన్నది. షిరిడి సాయినాథుడు సశరీరంతో ఉన్నప్పుడు ఆయన మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి, పరీక్ష చేయాలనుకున్నాయి, ఆయన మీద కూడా వ్యతిరేకంగా కూడా వచ్చినాయి. కానీ ఆయనంతటా ఆయన యొక్క ప్రభావంతో అద్భుతంగా ఆయన పరీక్ష చేయాలని వచ్చిన వాళ్ళే ఆయనకు సరెండర్ అయిపోయినారు. బాబా ఆయన శరీరం మీద ప్రీతి లేదు, ఏనాడు కూడా నాకు ఇది కావాలి అది కావాలని కూడా ఎవరిని కూడా పీడించలే. ఆయన అంతటా పరబ్రహ్మాన్ని దర్శించిండు. అటువంటి వాళ్ళకు కులాలు లేవు, మతాలు లేవు, ఆయన జన్మ మీద కూడా తెలియదు. అటువంటి మహానీయుడు సమాధి అయిన తర్వాత కూడా ఎన్నో లీలలు చేస్తా ఉన్నాడు. ఇక్కడ మార్కాపురంలో ఈ వేలాది మంది ఉన్నటువంటి జనసందోహాన్ని చూసి ఆశ్చర్యపోయాను. కొన్ని ఎలకలు కూర్చుని ఒక పర్వతాన్ని కూల్చివేస్తామని చెప్పి సవాల్ చేసినట్టుగా ఈరోజు కొంతమంది యూట్యూబర్లు మరి సనాతన ధర్మాన్ని మేము నిర్వచిస్తాము, మేమే ప్రతినిధులు అని చెప్పుకుంటూ షిరిడి సాయిబాబా వారి మీద అవాకులు చెవాకులు రకరకాలైనటువంటి చెత్తా చెదారం పేలుతూ ఉండడం, సాకల్యంగా అర్థం చేసే విధంగా సాక్షాత్కరించినటువంటి రూపమే షిరిడి సాయి అని నా వరకు నాకు అర్థమైంది. అందుచేత మీరు సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకోవాలంటే సాయిబాబా వారి బోధనని, సాయిబాబా వారి జీవితాన్ని, సాయిబాబా వారి సందేశాన్ని, సాయిబాబా వారి ఆచరణని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు జరుగుతున్నటువంటి అనేక కన్ఫ్యూజన్స్లో చాలామంది బాబా ఇందులో లేడని కొంతమంది చెప్తూ ఉంటే అందులో ఉన్నాడని కొంతమంది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాబా ఎప్పుడూ కూడా భక్తుల యొక్క హృదయ స్థానంలో ఉంటారనేటువంటిది ఎప్పుడూ నిత్య సత్యం. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మా అబ్జర్వేషన్లో మేము చూస్తుంది ఏంటంటే గత 8 నెలలుగా బాబా పైన ఎంత విష ప్రచారం జరుగుతుందో అన్ని ఎక్కువ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది సాయి భక్తుల విజయానికి ఒక తార్కాణం. ఈ రకమైనటువంటి విష ప్రచారము వేరే దేవతా మూర్తులపైన వస్తే ఆ దేవతామూర్తులను అంటిపెట్టుకున్నటువంటి భక్తుల సంఖ్య 90% తగ్గిపోయేది. కానీ ఇంత జరుగుతున్నా 1% కూడా బాబా భక్తుల యొక్క విశ్వాసం చెదరకపోవడానికి బాబా వారి హృదయాల్లో వేసినటువంటి ముద్రయే ప్రధానమైనటువంటి కారణంగా భావిస్తూ